పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం పిలుపు కాకినాడలో ఉద్రిక్తకు దారితీసింది. యూనియన్ నాయకుడు సిహెచ్ అజయ్ కుమార్ చెంపపై హెడ్ కానిస్టేబుల్ పౌలు కొట్టడంతో కార్మికులు ఆగ్రహంతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, రూరల్ కార్యదర్శి టి రాజా, గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు సిహెచ్ అజయ్ కుమార్, పెంకె వీరభద్రరావు, ఎం వెంకటరమణ, వివిధ పంచాయతీ నాయకులు మాట్లాడుతూ నాయకులపై అరాచకంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ పౌలును వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీని కోరారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ను కలిసి యూనియన్ ప్రతినిధి వర్గం జిల్లాలో పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా జేసీ వారి దృష్టికి తీసుకువచ్చారు. స్వచ్ఛ భారత్ అని, పరిసరాల పరిశుభ్రత అని వివిధ రకాల పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తినడానికి, జీవించడానికి సరిపడే జీతాలు ఇవ్వడం లేదని, ఇంద్రపాలెం, తూరంగి, రమణయ్యపేట తదితర పంచాయతీల్లో నెలల తరబడి జీతాలు బకాయిలు ఉన్నాయని, స్థానిక సమస్యలపై అధికారులతో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని యూనియన్ ప్రతినిధి వర్గం జేసీని కోరగా త్వరలో జాయింట్ మీటింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, జీతం 21,000కు పెంచాలని, ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన 132, 142, 680 జీవోలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ విజయ్ కుమార్, వి చంద్రరావు, వి మారేష్, ఎం రాజు, వి రమేష్, ఎం అప్పారావు, ఎన్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అట్లాగే పంచాయతీ కార్మికులకి అత్యవసరంగా జీతం ఇస్తున్నారు, హక్కులు అమలు చేయట్లేదు. ఆ కార్మికులకి 21,000 జీతం ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని, అట్లాగే ఈఎస్సీ, పిఎఫ్ లాంటి సంక్షేమ చర్యలు అమలు చేయాలని, అట్లాగే గతంలో పోరాడి సాధించుకున్న జీవోలు 132, 142, 480, 680 ఇట్లాంటి జీవోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలే నేటికి రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీ అధికారులు పరిష్కారం చేయట్లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఈ సమస్యల పరిష్కారం చేయాలని ఈరోజు ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయాల చలో కార్యక్రమం నిర్వహించి మరొకసారి పంచాయతీ కార్మికుల డిమాండ్లను కలెక్టర్ దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కాకినాడ జిల్లాలో పంచాయతీ కార్మికులు కూడా ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇంకా కార్మికులు వివిధ ప్రాంతాల్లో వస్తున్న కార్మికులు సర్దుకునే లోపు ఈరోజు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్గా ఉండే పౌలు, మేము ఎప్పుడూ ఒక చట్టాన్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యంగా మా పోరాటాలు, అనేక పోరాటాలు ఈ కాకినాడ కలెక్టర్ కాలేజీ నిర్వహించుకుని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సందర్భాల్లో పౌరు మేము ఇంకా సర్దుకునే సందర్భంలో పౌలు వచ్చి మాకు రూట్ ఇవ్వండి అని చెప్పి ఇస్తున్న సందర్భంలో దాడి చేసి ఈరోజు నన్ను చెంప మీద చెల్లుమని హెడ్ కానిస్టేబుల్ పౌలు కొట్టాడు. అందుచేత జిల్లా ఎస్పీ గారికి, సంబంధిత పోలీసు యంత్రాంగానికి సిఐటిగా, గ్రామ పంచాయతీ యూనిట్గా చేసే డిమాండ్ ఏంటంటే ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ఈ పౌల్ని వెంటనే తక్షణం సస్పెండ్ చేయాలి. సస్పెండ్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ వచ్చే వరకు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈరోజు మేము నిరసన తెలియజేస్తామని చెప్పి ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది. అందుచేత ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి. 2, ఈరోజు ఉన్నటువంటి కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ప్రతి సోమవారం పంచాయతీ కార్మికుల జీతాలు, సమస్యలు ప్రతి సందర్భంలో, అనేక సందర్భాల్లో ఇప్పటికే మా చెవులు గిర్రుమనేలాగా, కాళ్ళు అరుగుపోయేలాగా పంచాయతీ కార్మికుల జీతాలు సమస్యలు చెప్తున్నాం. ఎక్కడేసిన గొంగలు అక్కనట్టుగా సమస్యలు ఉన్నాయి తప్పితే, మొన్నైతే ఇంద్రపాలెం పంచాయతీకి 5 నెలలు జీతం పెండింగ్ ఉంటే ఒక 2 నెలల జీతం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఇంద్రపాలెం పంచాయతీకి 3 నెలల జీతం పెండింగు, తూరంగి 1 నెల జీతం పెండింగు, రమణయ్యపేట జీతాలు పెండింగు, అట్లాగే అనేక గ్రామ పంచాయతీలకు ఈరోజు కూడా జీతాల పెండింగు నడుస్తుంది. కారణం ఏంటంటే పంచాయతీలకు నిధులు రావట్లేదు, ఫైనాన్స్ నిధులు రావట్లేదు. విలీన గ్రామాల్లో పాలకవర్గాలు లేవు, పాలకవర్గాల డబ్బులు లేకపోతే నిధులు లేక కార్మికులు ఇంటి పనుల మీదే జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి అంటారు. అంటే చిన్నపిల్లలకే చిన్నప్పుడు చెప్పుకున్నాం, చీమ కుట్టిందంటే కారణం